హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రముఖ తెలుగు సీనియర్ నటుడైతే కనుక కన్నుమూశారు. ఆయన అయితే కనుక చాలా మందికి తెలుసు. రఘునాథరెడ్డి గారు అయితే కనుక ఆయన ఆల్మోస్ట్గా 370కి పైగా సినిమాలు అయితే నటించారు. ముఖ్యంగా తెలుగు, కొన్ని హిందీ చిత్రాలు, తమిళ్, భోజ్పురి సినిమాల్లో కూడా నటించారు. అలాగే చాలా సీరియల్స్లో కూడా ఆయన అయితే నటించారు. ఫోటో అయితే ఇక్కడ వేస్తాను, ఒకసారి చూడండి. రీసెంట్గా ఏంటంటే కనుక ఆయన యొక్క కొడుకు గుండెపోటుతో కన్నుమూశారు. ఒక నెల రోజుల క్రితం ఆయన అదే విషయం మీద అయితే కనుక ఆయన ఎంతగానో బాధపడుతూ తీవ్రంగా కుంగిపోయారని అయితే చెప్తూ ఉన్నారు. ఆ కారణంగానే మరి అయితే గుండెపోటుతో కన్నుమూశారని అయితే చెప్తూ ఉన్నారు. ఆయన అయితే కనుక 1991లో పరుచూరు సోదరుల దర్శకత్వం వహించిన సర్పయాగం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత చాలా సినిమాలు చేశారు. పెళ్లి పందిరి, ఒరే రిక్షా, కలెక్టర్ గారు, దేవిపుత్రుడు, సుబ్రహ్మణ్యపురం, శ్రీరామరాజ్యం, సైనికుడు, సంక్రాంతి, ఇలాంటి చాలా సినిమాల్లో అయితే నటించారు. చివరిగా వచ్చిన చిత్రం అయితే కనుక సుబ్రహ్మణ్యపురంలో కూడా ఆయన అయితే నటించారు. ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సినిమాలో అయితే ఆయన చూసే ఉంటారు. మొత్తం మీద ఆయన 370కి పైగా తెలుగు, హిందీ, అలాగే తమిళ్, భోజ్పురి సినిమాల్లో నటించడంతో పాటు పలు సీరియల్స్లో కూడా ఆయన అయితే నటించారు. నెల రోజుల క్రితం ఆయన కొడుకు చనిపోవడం వల్ల ఆ బెంగతో అయితే ఆయన గుండెపోటుతో కన్నుమూశారని అయితే చెప్తూ ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.